హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు జేపీ ట్రేడింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్ మార్కెట్ చూస్తున్నారండి. మీరు ఇక్కడ టైం చూడొచ్చు, 11 మార్కెట్ స్టార్ట్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ ఫాలో అవుతూ జిగ్జాగ్ గా అక్కడక్కడే మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి, లైవ్ లో మనం ఎలా, మన సైకాలజీ, మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి అనే థాట్ కోసం అని నేను యాజ్ ఏ ట్రేడర్ గా నేను ట్రేడ్ చేస్తే ఎలా ట్రేడ్ చేస్తాను అనే దాని కోసం ఒక లైవ్ ఎగ్జాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. సింపుల్. సో మార్కెట్ అందరూ కూడా బుల్లిష్ నేచర్ లో ఉన్నారు, అంతేనా? ఓకే, చిన్న టెక్నికల్ ఇష్యూ అండి. ఓకే, మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:04 అయింది. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ ఏదో జిగ్జాగ్ గా ట్రేడ్ అవుతూ ఉంది. సో నేను ఎలా ట్రేడ్ చేయాలి, నా వ్యూ ఏముంది? ప్రీవియస్ డే మార్కెట్ అబ్జర్వ్ చేస్తే వెరీ గుడ్ బుల్లిష్ నేచర్ లో మార్కెట్ క్లోజ్ అయింది, అంతేనా? అందరూ బై 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 అని అనుకుంటూ ఉన్నారు. అందరూ బై అనుకుంటున్నారు కదా అని మార్కెట్ ఫాలో అవుతుందా, లేకపోతే అందరూ ఫాలో అవుతుంది అనుకుంటున్నారు కాబట్టి మార్కెట్ పైకి వెళ్తుందా, లేకపోతే ఆల్రెడీ బుల్లిష్ నేచర్ లో ఉంది కాబట్టి పైకి వెళ్తుందా? ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అండి. వీటిలన్నిటిని కన్సిడర్ చేస్తూ మనం ట్రేడ్ తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం లాసే వస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని మనం ప్రతి పాయింట్ ని సాటిస్ఫై చేయలేం. అందుకే ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడ్. ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది? చార్ట్ ఏమొస్తుందో చూసి, మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూసి, మార్కెట్ బిహేవియర్ ని బట్టి ట్రేడ్ చేయి, నీకు అనిపించింది కాదు. సో ఇక్కడ మార్కెట్ నాకు ఏమనిపిస్తుంది? గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఆల్రెడీ బయర్స్ ఉన్నారు. నిన్న మనం అనాలిసిస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, రైట్? అనుకున్నట్టే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒక ఫాల్ వచ్చింది. ఫాల్ ఎక్కడ వరకు వస్తుంది? ఫాల్ వస్తుంది అని అంటే ఖచ్చితంగా దానికి ఒక లాజిక్ ఉంటుంది కదా, ఎక్కడ వరకు అనే దాని డెస్టినేషన్ ఉంటుంది కదా. ఎక్కడ వరకు? ఒక సపోర్ట్ వరకు. ఇమ్మీడియట్ సపోర్ట్ మనకి ఏముంది? ప్రీవియస్ డే క్లోజింగ్. ఎగ్జాక్ట్ గా దాన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ఫాల్ అయింది. మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే అనాలిసిస్ వీడియోని బట్టి ఈజీగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఒక పిఈ ట్రేడ్ తో. ఓకే, ఇది ట్రేడ్ తీసుకుందామా లేదా సెకండరీ. నేను ఇప్పుడే మార్కెట్ కి వచ్చేసరికి ఇది ట్రేడ్ అయి ఉంది. ఇప్పుడు నేనేం ప్లాన్ చేయాలి? ప్రెసెంట్ చూస్తే మార్కెట్ గబగబా రెడ్ క్యాండిల్స్ పడిపోతుందండి. ఇమీడియట్ గా నేను పిఈ తీసేసుకున్నా. తీసుకుంటే మళ్ళీ అగైన్ ఇది సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళదు అన్న సీన్ ఉందా? సపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. అందుకే లెవెల్ బేస్డ్ ట్రేడ్ చేయమంటున్నాం. సో నేను ఇక్కడ ఒక లెవెల్ తీసుకుంటాను. నేను డ్రా చేస్తున్నాను, చూడండి. లెవెల్ ప్రీవియస్ డే లో నేను మార్క్ చేసి పెట్టుకుంటున్నా, రైట్? నేను లో మార్క్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను యాజ్ ఎ ట్రేడర్ గా ఎలా ట్రేడ్ చేస్తానని చెప్తున్నా, చూడండి. లో మార్క్ చేసుకొని పెట్టుకున్నా ప్రీవియస్ డే లో. అక్కడే మార్కెట్ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకొని రివర్స్ తీసుకుంది. అగైన్ ఆ జోన్ దగ్గరే ఉంది. మార్కెట్ ఫాలో అవుతుంది, ఇంకేముంది? బయర్స్ లేరు, పడిపోతుంది అని ఇమీడియట్ గా పిఈ తీసుకోవడం కాదు. అది ఒక లాజిక్. మీ లాజిక్ కరెక్టే, బట్ ఈ లాజిక్ ఏముండాలంటున్నా? ఒక కన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్తున్నా. కన్ఫర్మేషన్ బేస్డ్ మనం ట్రేడ్ తీసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, బ్రేక్ అయి ఫాల్ అవుతుందా, రైట్? సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, బ్రేక్ అయి ఫాల్ అవుతుందా? రెండు కరెక్టే. సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది, సిఈ తీసుకోవాలి, లాజిక్ కరెక్టే. బ్రేక్ అయి పడిపోతుంది, పిఈ తీసుకోవాలి, లాజిక్ కరెక్టే. సిఈకి ఎందుకు లాజిక్ కరెక్ట్? సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ గా డేలో దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, చూసారా? అగైన్ ఇది జరిగే అవకాశం ఉంటుంది, లాజిక్ కరెక్టే కదా. అలా సిఈ తీసుకుందామా? ఆల్రెడీ బయర్స్ ఉంటే మార్కెట్ ఎప్పుడో వెళ్ళిపోయేది. గ్యాప్ అప్ అయి ప్రాఫిట్ బుకింగ్ జరిగి మార్కెట్ ని బయర్స్ పైకి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తుంటే సెల్లర్స్ ఫాల్ చేస్తున్నారు, లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. సెల్లర్సే ఉన్నారు మార్కెట్ లో, కాబట్టి పిఈ తీసుకుందాం. ఈ లాజిక్ కరెక్టే. మరి సిఈ తీసుకోవాలా, పిఈ తీసుకోవాలా? ఇక్కడే మనకి ప్రైస్ యాక్షన్ హెల్ప్ అవుతుంది. లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. నాకు ఈ హై బ్రేక్ అవ్వనంత వరకు, నాకు ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వనంత వరకు నేను పిఈ సైడ్ చూస్తాను. సో ఈ క్యాండిల్ బ్రేక్ అయింది అని అంటే నేను పిఈ తీసుకుంటా. క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు నేను సిఈ సైడ్ ఉంటా. సిఈ సైడ్ ఉండడం ఎందుకు? ఆల్రెడీ పిఈ అని చెబుతున్నావు, బట్ సిఈ తీసుకుంటానని చెప్తున్నావు ఎందుకు? నాకు ఈ ప్యాటర్న్ ఎప్పుడు అవుతుందంటే లోయర్ లోస్ ఫామ్ అవుతూ ఇది బ్రేక్ అవ్వనంత వరకు. సో బుల్లిష్ నేచర్ లో ఉన్న మార్కెట్ లో బయర్స్ అక్యుములేట్ అయ్యి బయర్స్ పైకి తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తున్న మార్కెట్ లో, ప్యాటర్న్ ఏమో బేరిష్ నేచర్ లో ఉన్న మార్కెట్ లో నేను ఏ సైడ్ ఉండాలి? ఒక లెవెల్ తీసుకున్నాను. ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ గా మంచి లెవెల్ దగ్గర నాకు మార్కెట్ జరుగుతుంది, సపోర్ట్ జోన్ లో. నేను ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకుంటున్నా. చెక్ చేద్దాం మార్కెట్ ఏముంటుందో. ఒకవేళ ఈ లో బ్రేక్ అయ్యి ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే, 5 minutes క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే నేను లాస్ బుక్ చేస్తాను, ఎస్ఎల్ హిట్ అని వదిలేస్తా ట్రేడ్. ఒకవేళ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ పైకి వెళ్ళింది అని అంటే వెళ్ళనివ్వండి. ఒకవేళ మళ్ళీ మార్కెట్ పడుతుందా, పడినవ్వండి. ఈ ప్యాటర్న్ పడినవ్వండి. ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు నేను హోల్డ్ చేస్తా. వన్స్ ఇది బ్రేక్ అయి పైకైనా వెళ్ళాలి, ఇది బ్రేక్ అయి కింద పడాలి. అయితే ప్రాఫిట్, లేకపోతే లాస్. సో నేను ఇక్కడ సిఈ ఎంటర్ అయ్యాను అనుకుందాం. ఎంత?
39,800 దగ్గర ఉందా? 39,800 సిఈ తీసుకుందానని మాట్లాడుకుందాం. జస్ట్ ఎజ్యూమ్ చూద్దాం, అది కూడా యాడ్ చేసి పెడదాం. 39,800 సిఈ చూస్తున్నారు కదా, 39,800 సిఈ 300 దగ్గర బై చేసి ఉంచాను. నా బై ప్రైస్ 300. చూద్దాం నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది. చూడండి మార్కెట్ ఎక్కడెక్కడ ట్రేడ్ అవుతుంది. నేను ఈరోజు సిఈ సైడ్ ఉన్నా. నా లాజిక్ అంతా, నా మైండ్ సెట్ అంతా ఎట్లా ఉంది అనేది మీకు చెప్పాను. సో 290 300 లో నేను బై చేసా. ఎగ్జాక్ట్ ఈ జోన్ లో లో ఎంత ఉంది? 290 ఉంది. నేను 290కి బై చేసా. నా బై ప్రైస్ 290 ఉంది. చూస్తున్నారు కదా, మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది. ఎక్కడ వరకు మార్కెట్ వెళ్తుందో చూద్దాం. రైట్, పైకి వెళ్ళిద్ది. నేను యాజ్ ఏ బిగినర్ గా, నేను వెరీ బిగినర్, స్టార్టింగ్ లో ట్రేడ్ చేస్తున్నా. నా మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? 1:1 రేషియో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ 290కి బై చేసాం. 290కి బై చేస్తే మీ ఇమీడియట్ టార్గెట్ ఎక్కడ ఉండాలి? అట్లీస్ట్ 320కి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ బై ప్రైస్ 290, 320కి బుక్ చేశారు. మొత్తం ఎంత? 30 రూపీస్. 30 రూపీస్కి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంటే సో 750 ప్రాఫిట్ వస్తుంది. అయితే మేము ఇంతవరకు కూడా వెయిట్ చేయమంటల్లా. ఒక రోజుకి 500, రోజుకి 500తో మీరు ప్లాన్ చేసుకోగలిగితే మంత్కి 10,000 ప్రాఫిట్ వస్తుంది అని అంటున్నా. సో ఒకవేళ 320 కూడా క్రాస్ అయింది, 320 కూడా క్రాస్ అయింది అనుకోండి, ఈ స్మాల్ మూమెంట్ క్యాప్చర్ చేయాలి అని అంటున్నా. ఇది కూడా క్రాస్ అయింది అని అంటే నెక్స్ట్ టార్గెట్ 360 పెట్టుకుంటారు. ట్రయల్ చేస్తూ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ హై ఎక్కడ ఉంది, ఆ నెక్స్ట్ హై కోసం అలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను, చూద్దాం ఏమవుతుందో. రైట్ ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టు చూస్తున్నారా? మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఈ లెవెల్ అనుకున్నాం, 360 అనుకున్నాం కదా. 360 దగ్గరికి మార్కెట్ వస్తుంది. బట్ నేను వీడియో మళ్ళీ ఎందుకు చేస్తున్నానంటే మీరు టైం కూడా ఇక్కడ చూడొచ్చు, లైవ్ రికార్డ్ ఇది. మన టార్గెట్ దగ్గరకు వచ్చే ముందు ఇక్కడ ఇంకొక పాయింట్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్ వచ్చింది. ప్రైస్ యాక్షన్ అంటే అదేనండి. ప్రతి ప్రైస్ మూమెంట్ లో మార్కెట్ ఏం చెప్తుంది అని అబ్జర్వ్ చేస్తూ అప్పటికప్పుడు మన టార్గెట్స్ ని, స్టాప్ లాస్ ని మార్చుకుంటూ ఉండటమే. మనం ఇక్కడ 290కి బై చేసాం. దేన్ని బేస్ చేసుకొని? ఒక లాజిక్ ని బేస్ చేసుకొని. సో మార్కెట్ మన వ్యూ ఏంటి? బేసిక్ బిగినర్లు అయితే ఒక 500 750 ప్రాఫిట్ 320 దగ్గర బై చేయమని, టార్గెట్ బుక్ చేయమని చెప్పాం. సో 320 దగ్గర టార్గెట్ బుక్ చేస్తారు. ఇంకొంచెం హోల్డ్ చేయగలిగిన వాళ్ళు, మల్టిపుల్ లాట్స్ ఉన్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 3 లాట్స్ తీసుకున్నారు. ఫస్ట్ లాట్ 320 దగ్గర బుక్ చేసేస్తారు. ఇంకా 2 లాట్లు ట్రయల్ చేస్తూ ఉంటారు. ఈ 2 లాట్స్ కి టార్గెట్ ఎక్కడ? ఇంకొక టార్గెట్ 360 దగ్గర మనం ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం. 360 దగ్గర ఎగ్జిట్ అవుదామని. అయితే ఇంకొకటి కన్సిడరబుల్ సిచ్యువేషన్ ఏంటంటే 360 దగ్గర మడిగట్టుకొని కూర్చోకుండా ఇంకొంచెం ముందుగానే జాగ్రత్త పడే సిచ్యువేషన్ ఒక్కొక్కసారి మార్కెట్ లో వస్తుంది. అది ఎలా? ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏం చేస్తుందంటే బైర్స్ మార్కెట్ ని పైకి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసినప్పుడల్లా సెల్లర్స్ పుష్ చేస్తున్నారు. ఈ పుష్ చేసే క్రమంలో లోయర్ లోస్ ఫామ్ అయ్యేలా చేస్తున్నారు మార్కెట్ ని. రైట్, చూడండి లోయర్ లోస్ ఫామ్ అవుతుంది. మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా పుష్ చేశారు. ఇక్కడికి రాగానే మళ్ళీ పుష్ చేశారు. ఈ జోన్కి రాగానే పుష్ చేశారు. అగైన్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్రాస్ అయినట్టు కనిపిస్తున్నా, ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ కనుక కన్వర్ట్ అయితే రెడ్ క్యాండిల్ కి జస్ట్ విగ్ మాత్రమే పైనుండి క్యాండిల్ కింద క్లోజ్ అవుతుంది. సో ఈ లెవెల్లో మనం టార్గెట్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్. ఇక్కడ 360కి రావచ్చు, రాకపోవచ్చు. ప్రీమియం డికే ఒక్కొక్కసారి పనిచేస్తుంది. సో మనం ఇది కాదు కన్సిడర్ చేయాల్సింది, ఇది ఎక్కడ మనం టార్గెట్స్ బుక్ చేసుకోవాలి. నా జోన్ టార్గెట్ ఇది. ఈ జోన్ కి రాగానే ఖచ్చితంగా నేను ఇంకొక లాట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అదే చేయాలి. ఈ జోన్ కి వచ్చింది, నేను ఇంకొక లాట్ ఏదైతే ఉందో అది బుక్ చేస్తాను. అది 360 అవ్వచ్చు, 370 అవ్వచ్చు. బయింగ్ ప్రెజర్ వల్ల ఇంకొంచెం పైకే వెళ్ళింది. 360 అనుకున్నాం మనం, 370 వరకు వెళ్ళింది. సో 370 దగ్గర ఇక్కడ మనం ఏం చేస్తాం? 370 దగ్గర లేకపోతే 360 దగ్గర అనుకున్నట్టు ఇంకొక ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, ఇంకొక లాట్. సో 290కి బై చేశారు, 320 దగ్గర ఒక లాట్ బుక్ చేసుకున్నారు, 360 దగ్గర లేకపోతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడుతూ 370 దగ్గర ఏదైనా అది 360 అనుకుందాం మనం అనుకున్నట్టు. 360 దగ్గర ఇంకొక లాట్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీ ప్రాఫిట్ ఎంత వరకు హోల్డ్ లో ఉంది? సో 320 దగ్గరికి మీ ప్రాఫిట్ ఎంత? 750 ఉంది. ఇంకొక లాట్ ని 290 నుంచి ఎక్కడ వరకు అండి? 360కి మీరు అమ్మారు అనుకుందాం, 70 పాయింట్స్ వచ్చింది. సో 290 to 360 70 పాయింట్స్. 70 పాయింట్స్ అంటే మీ ప్రాఫిట్ ఎంత? నియర్లీ 1750, 1750. ఒక లాట్ కి ఏమో 750 వచ్చింది, ఇంకొక లాట్ కి ఏమో 1750 వచ్చింది ప్రాఫిట్. అంతే కదా? ఇక్కడికి మీ ప్రాఫిట్ ఎంత? 2500. ఒక రోజుకి ఈజీగా 2000 ప్రాఫిట్. లైవ్ లో మీకు ఎవిడెన్స్ చూపించాను. మన మైండ్ సెట్ అట్లా ఉండాలి. ఈ రికార్డ్
పర్పస్ ఏంటి, మైండ్ సెట్ మంది ఎలా ఉండాలి, సైకలాజికల్ గా మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి ట్రేడ్ చేసేటప్పుడు. నేను ఇంకొక లాట్ ఫస్ట్ టార్గెట్ కి స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటా 320కి. అది ట్రిగ్గర్ అయ్యి 320కి ట్రిగ్గర్ అయిందా 750 ఆ మూడో లాట్ మీద కూడా వస్తుంది. ఒకవేళ ట్రిగ్గర్ అవ్వకుండా మళ్ళీ ఎక్కడ ఒక చోట నుంచి రివర్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిందా, పైన ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. ఈసారి ఏం చేస్తాను, ట్రైలింగ్ స్టాప్ లాస్ 320 340కి వెళ్ళింది అనుకోండి 330కి మారుస్తా, 350కి వెళ్ళింది అనుకోండి 340కి మారుస్తా, 370కి వెళ్ళింది అనుకోండి 360కి మారుస్తా. అట్లా నా మూడో లాట్ ని మార్చుకుంటూ వెళ్తా. లేదు ట్రిగ్గర్ అయ్యి నా ఫస్ట్ టార్గెట్ దగ్గర 320 ఇప్పుడు ట్రిగ్గర్ అయింది చూసారా స్టాప్ లాస్, అంటే ఇక్కడ కూడా 750 వస్తాయి. మీ 2500కి ఇంకొక 750 మూడో లాట్ మీద వచ్చి చేరింది, మొత్తం 3250. సో 3000 ప్రాఫిట్ ఈజీగా మీరు గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ. అంతేనా, లాజిక్ అర్థమవుతుంది కదా ఎలా ట్రేడ్ చేశాను అని. మన మైండ్ సెట్ అట్లా ఉండాలి. ఈ మధ్యలో రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, భయపడకూడదు. మనం లెవెల్స్ ని రెస్పెక్ట్ చేస్తున్నాం. నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు నేను ఎలా ట్రేడ్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి చూపిస్తాను. నా లాజిక్ ఏముంది, ఇక్కడ లోయర్ లెవెల్స్ ఫామ్ అవుతుంది. నేను ఈ జోన్ బ్రేక్ అవ్వనంత వరకు సపోర్ట్ జోన్ లో మంచి ప్రైస్ లో నాకు ట్రేడ్ దొరికింది. సో సిఈ తీసుకున్నా. ఇది బ్రేక్ అయి పైకి వెళ్ళిందా లేకపోతే ఇది బ్రేక్ అయి కిందకి వెళ్ళిందా, ఐదర్ ప్రాఫిట్ లేదంటే నాకు లాస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అంతేనా, నా మైండ్ సెట్ అట్లనేనా ఉంది. సో నేను పిఈ తీసుకోవచ్చు అనే సైకాలజీ ఇక్కడ నాకు లాజిక్ కనిపిస్తుంది, సిఈ తీసుకోవచ్చు అనే లాజిక్ కనిపిస్తుంది. బట్ నేను దేని బేస్ చేసుకొని ట్రేడ్ చేసా, ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసా, లేకపోతే ఒక లాజిక్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసా. ఈ లాజిక్స్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి మా లెర్నింగ్ ఛానల్లో. ట్రేడింగ్ లెర్నింగ్ ఛానల్ మా జేపీ ట్రేడింగ్ టిప్స్ డైలీ లెర్నింగ్ ఛానల్, ఎడ్యుకేషనల్ ఛానల్ ఒకటి ఉంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ సేమ్ ఇవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం రోజుకు ఒక లాజిక్ ని. మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, ట్రేడ్ ఎలా తీసుకోవాలి, లెవెల్స్ ఎలా తీసుకోవాలి, ఏదో ఒకటి ప్రతిరోజు మేము ఒక వీడియో లేకపోతే ఒక టిప్ అక్కడ ప్రొవైడ్ చేయాలని ప్లాన్ తో మంత్ ఒక గ్రూప్, మంత్లీ వ్యాలిడిటీ అండి, అంటే మంత్ ఒక గ్రూప్. ఇది మార్చ్ మంత్ కాబట్టి మార్చ్ మంత్ గ్రూప్ రన్ అవుతుంది. మార్చ్ మంత్ కంప్లీట్ అవ్వగానే ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏప్రిల్ మంత్ లో లైవ్ మార్కెట్ లో ఆ రోజు మార్కెట్ లో నేను ఏమైనా పాయింట్ నేర్చుకోవచ్చా, మంచి లాజిక్స్ నేను అక్కడ నేర్పిస్తూ ఉంటా. లాజిక్స్ వీడియోస్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాం. గ్రూప్ లో జాయిన్ అవ్వండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.